తెలుస్తుంది. ఆదిమ సంఘం ఎలా ఎలా ప్రవర్తించారో, ఏ రీతిగా ప్రభువుని ఆరాధించారో, ఏ రీతిగా సాక్షులుగా జీవించారో అదంతా అభివర్ణించబడింది. అపొస్తలుల కార్యాలలోనే, పత్రికలలో కూడా ఆదిమ సంఘం ఎలా బ్రతికారో రాయబడింది. గనక ఆ రోజు పేతురన్న ఏం చెప్పాడో తెలుస్తుంది. వీళ్ళు ఎలా బ్రతికారో మనం చూస్తే, ఆయన ఏం చెప్పాడు ఎలా తెలుస్తుంది? అదేం లింక్ అండి? ఆదిమ క్రైస్తవుల జీవన విధానాన్ని చూస్తే పేతురు ప్రకటించిన అనేక విధములైన మాటలు ఏంటో తెలుస్తుంది అని నేను అంటున్నా. వీళ్ళ బ్రతుకు విధానం చూస్తే ఆయన బోధ, ఆ ప్రసంగాంశం మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వీళ్ళకు పేరు పెట్టాడు. వీళ్ళు ఇలా చేశారు, ఇలా బ్రతికారు, ఈ విధంగా ఆరాధించారు, ఈ విధంగా నడుచుకున్నారని వాళ్ళ జీవిత విధానం వివరించి వాళ్ళ నెత్తి మీద బోర్డు పెట్టేశాడు. వీళ్ళు పేతురు వాక్యము అంగీకరించిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ నెత్తి మీద బోర్డు ఏమున్నది? అతని వాక్యమును అంగీకరించిన వారు. పేతురు బోధించిన బోధన అంగీకరించిన వారు. ఇంటింట రొట్టె విరిచి అంటే అర్థం ఏంటి? అట్లా చేయమని ఆయన చెప్పాడు అన్నమాట. పేతురు బోధన అంగీకరించిన వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అంటే అర్థం ఏంటి? అలా చేయమని ఆయన చెప్పాడన్నమాట. పేతురు బోధన అంగీకరించిన వారు ఏక మనస్సు కలిగి ఉండిది. అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యంలో చెప్పాడు, కలిసి ఉండండి మీరని. అతని వాక్యమును అంగీకరించిన వారు అని బోర్డు పెట్టి, ఇప్పుడు వీళ్ళందరూ ఎలా బతికారో చూడండి అని అపొస్తలుల కార్యాల గ్రంథం రాశారు. కనుక అనేక విధములైన మాటలలో అన్నీ మన కొరకు రాయనక్కరలేదు.